ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుగామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. హ్యః కార్యక్రమే సుమతునా ఉపదిష్ట హయగ్రీవ వైభవముద్దిశ్య కించిదధీతం. అద్య పరిశిష్టాంశః అధ్యేతవ్యః. నిన్నటి రోజున సుమతి ఉపదేశించిన హయగ్రీవ స్వామి యొక్క వైభవాన్ని గురించి కొంత తెలుసుకున్నాం. ఇవాళ మరికొంత తెలుసుకుందాం. నిర్గుణోపాసనకు సగుణోపాసన మార్గదర్శనం అవుతుంది అని సుమతి మహామతికి చెప్తున్నాడు. ఎలా అవుతుంది? కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం. భక్తియోగం, కర్మయోగం, జ్ఞానయోగం. మొదటి రెండు ఎలా చెప్పినా జ్ఞానయోగం చివరికి వస్తుంది. అటువంటి జ్ఞానయోగం నిర్గుణోపాసనకు దారితీస్తుంది. నిర్గుణోపాసనను
మనకు అందించేటటువంటి జ్ఞానయోగం కర్మయోగం భక్తి యోగంలోంచి మాత్రమే వచ్చింది. నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని ఆరాధించే శక్తిని కలిగించేది సగుణోపాసన. సగుణోపాసన అంటే విగ్రహారాధన. విగ్రహాలని పూజ చేయడమే. చిత్రపటాలని కానీ విష్ణుమూర్తి ఉన్నటువంటి చిత్రపటాలు, విగ్రహాలు, వాటిని దైవంగా భావించి ఆ దైవం అక్కడ ఆ రూపాల్లో ఉన్నాడని, ఆ రాతి రూపాల్లో ఉన్నాడని గ్రహించి ఆరాధించడం సగుణోపాసన. సగుణోపాసన చేయగా 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 నిర్గుణోపాసనకు చేరతాడు. అంటే కర్మయోగం భక్తి యోగం అటు ఇటు అవలంబిస్తూ ఉన్న ఈ రెండిటి యొక్క సాధనతో కర్మయోగం తన యొక్క ధర్మం ద్వారా, తన కర్తవ్యం ద్వారా భగవంతుడిని సేవించేవాడు కర్మయోగి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించేవాడు భక్తి యోగి. ఈ జ్ఞానయోగం కర్మయోగం భక్తి యోగం రెండూ కూడా జ్ఞానయోగానికి దారితీస్తాయి. వీడందరూ తెలుసుకోవాల్సిన విషయం జ్ఞానయోగ వ్యవస్థితం అని చెబుతూ సగుణోపాసన అనేటటువంటి ప్రాథమిక స్థాయిలో ఉన్న సోపానాలను నెమ్మదిగా అధిరోహణ చేసుకుంటూ నిర్గుణ పరబ్రహ్మను చేరడానికి, నిర్గుణోపాసన చేయడానికి మనకి అవకాశం కలుగుతుంది. కారణం ఏమిటి? ఉదాహరణ ఏం చెప్పారు ఇక్కడంటే, మార్కండేయ మహర్షి నవజాత శిశో అన్నప్రాశన సమయే మధుర పదార్థస్య సారాంశమేవ దత్తం భవతి. తత్సమయే ఏవ తస్య తీక్ష్ణ రూక్ష కటు విపాక పదార్థాన్ న దదతి యతః సహ అనారోగ్య హేతు భవతి అని చెప్పాడు ఆయన. అంటే ఏమిటి దీని అర్థం? సంస్కృత వాక్యాలకు అర్థం, నిర్గుణోపాసన అనేటటువంటి ఒక ఔన్నత్య స్థితి, ఒక ఉన్నత స్థితి, ఆ ఉన్నత స్థితిని చేరుకోవడానికి కర్మయోగం భక్తి యోగం మార్గాలు. కర్మయోగంతో భగవంతుడిని దర్శించినవాడు, ఆత్మను దర్శించినవాడు కర్మద్రష్ట. కర్మలో భగవంతుడిని చూసినవాడు కర్మద్రష్ట. తను చేసే కర్మయోగం ద్వారానే తల్లిదండ్రులను ఆరాధించాలి. తండ్రిని ఆరాధించకుండా, తల్లిని ఆరాధించకుండా ఎన్ని హోమాలు యజ్ఞాలు చేసినా కూడా, ఎన్ని యాత్రలు చేసినా కూడా సర్వం నిష్ఫలమేవా. కుతః? ఎందుకని? మాతృదేవో భవ ఇది ప్రథమ వాక్యం వినిర్గతం ఉపనిషత్ పరబ్రహ్మణి. ఉపనిషత్ పరబ్రహ్మ చేత మొదటిసారిగా చీకటి పడగానే ఈ పని చేయమని అమ్మవారు చెప్పింది కనుక తప్పనిసరిగా ఆ పని చేయాలి. సప్తధాతువులను శక్తిప్రదంగా, శక్తివంతములుగా చేసే గొప్ప ఔషధం గుడము, బెల్లము. ఆ బెల్లానికి అంత శక్తి ఉన్నది కనుకనే పూజా కార్యక్రమాలు ఏది చేసినా కూడా ముందుగా గణపతిని పూజ చేస్తాం. ఆదౌ పూజ్యో గణాధిపః. ఎందుకనంటే గణపతి సర్వ విఘ్నాలను తొలగిస్తాడు, విజయప్రాప్తి కలిగిస్తాడు గనక.
ఇక్కడ సగుణోపాసన ద్వారా, సగుణోపాసన అనే సాధనాల ద్వారా క్రమక్రమంగా నిర్గుణోపాసనకు చేరచ్చు. ఒక్కసారిగా నిర్గుణోపాసన అవగాహన అయ్యేది కాదు, అంత తేలికైనది కాదు. ఈ విధంగా సుమతి చెబుతున్నటువంటి నిర్గుణ పరబ్రహ్మను సేవించే గొప్ప విశిష్టమైన తత్వానికి నాంది చూడమని, దానికి నాంది ప్రస్తావన చేయమని గర్గుడు కార్తవీర్యార్జునుడికి చెప్తున్నాడు. సగుణోపాసన ద్వారా నిర్గుణోపాసన చేరచ్చు. సగుణోపాసన అంటే విగ్రహారాధన. ఆ విగ్రహంలో భగవంతుడిని ఆవాహన చేసి ధ్యానం చేసి షోడశోపచార పూజా ప్రక్రియతో ఆయన అర్చించినట్లయితే దాని ఫలితం మనకు ఎవరైతే గురూపదేశం మంత్రోపదేశం చేశారో వాళ్ళకి చెందుతుంది, వాళ్ళ ద్వారా మళ్ళీ మనకి లభిస్తుంది. అది శ్లోకంలో చెప్పిన విషయం. ఇంకా గుడం సులభ జీర్ణకారి, సులభంగా జీర్ణం చేయిస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో ఉన్నటువంటి రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జ, శుక్ర శోణితాలు, ఈ ఏడిటిని సప్తధాతువులు అంటారు. ఈ 7 ధాతువులు లేకుండా మానవులు ఉండరు, ఉండలేరు కూడా. సప్తధాతువుల్లో మొదటిది రక్తం, మనకు తెలిసిందే. మాంసం, మేధః. మేధః అంటే మన శరీరంలో ఉన్నటువంటి జీర్ణాశయం క్రింది భాగంలో, మూత్రాశయం పై భాగంలో, మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న నీడలాంటి ఒక కండరాన్ని, సరళ రేఖలో ఉంటుంది, అది కొంచెం వలయాకారంలో. కాలేయ అంటే విసర్జకావయవ వ్యవస్థను, జీర్ణాశయ వ్యవస్థను విడదీస్తూ ఉండేది, దాన్ని మేధః అంటారు. అది సరిగ్గా లేకపోయినా, ఏ అనారోగ్యంతో అయినా ఇబ్బంది కలిగినా కూడా మొట్టమొదటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఇతనికి సప్తధాతువులు ఆరోగ్యవంతంగా ఉన్నాయా లేదా అని చూడాలి. సప్తధాతువుల్లో మొదటిది మాంసము, మొదటిది రక్తము, రెండవది మాంసము. మేధః మాంసపు పొర, జీర్ణాశయం కింద ఉన్నటువంటి మాంసపు పొర. అస్థి ఎముకలు, రక్త, మాంస, మేధః, అస్థి, శుక్ర శోణితములు. రక్త ప్రసరణ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, రక్తం ఆపాదనఖ పర్యంతం జరుగుతూ ఉంటుంది కనుక మనం ఆరోగ్యంగా తిరగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, ఆలోచన చేయగలుగుతున్నాం. అంచేత మనకి ప్రాణప్రదమైనటువంటిది ఆహారం. మన శరీరాన్ని నిలబెట్టేది ఆహారం. అలాంటి ఆహారం గుడోపహారంతో కలిసి ఉన్నట్లయితే, గుడ సమ్మిశ్రణం అయితే సప్తధాతువులకు పుష్టి కలుగుతుంది. మొదటిది రక్తము, రెండోది మేధః, మాంసః. రక్తమే గడ్డగట్టి కండరమైపోయి అది మాంసాహారంగా మారిపోయింది, మాంసలం అయిపోయింది. అందుచేత మనం ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, మన శరీరంలో అంటే స్త్రీ పురుషుల యొక్క శరీరాల్లో ఉండేటటువంటి సప్త గ్రంథులు కూడా శక్తివంతములు అవుతాయి.
మొదటిది రక్తము, రెండవది మాంసము, అదే కండరంగా మారుతుంది. రక్తమే కొంచెం శరీరంలో కావాల్సిన రక్తం కంటే ఎక్కువ రక్తం వచ్చినప్పుడు ఆ ఎక్కువ రక్తం శక్తి రూపంలో చేరిపోతుంది, ప్రసరిస్తూ ఉంటుంది. అలాంటిది ఇక్కడ రక్తము, మాంసము, మేధః, అస్థి ఎముకలు. మధ్య అంటే ఎముకల మధ్యలో ఉండేటటువంటి ఒక ద్రవ పదార్థం, దాన్ని మధ్య అంటారు. తెలుగులో మూలుగా అని కూడా అంటారు. ఆ మూలుగా అనే పదార్థం వాటిలో ఎముకల్లో తగిన రీతిలో, తగిన పాడల్లో, తగిన భాగంలో తగినంతగా లేకపోతే అప్పుడు మృతి చెందినట్టే ప్రకటిస్తారు, మృతికి దగ్గరలో ఉన్నట్టుగా ప్రకటిస్తారు. ఇక్కడ చాలా విశేషమైనటువంటి భావన ఇక్కడ ఇచ్చారు. రక్తమాంసమేదో అస్థి మధ్య శుక్రశోణితములు. శుక్రం అంటే పురుష జననేంద్రియ స్రావము, శుక్రము శోణితము అంటే స్త్రీ జననేంద్రియ స్రావము. ఇవి కూడా కర్మేంద్రియాల్లో భాగాలే. ఇవన్నీ సమిష్టిగా ఉండి శరీర ఆరోగ్యానికి దోహదం చేసినట్లయితే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అందుచేత శిశువులకు అన్నప్రాసన స్థితిలో గుణ సమ్మిశ్రమైన పరమాన్నాన్ని భగవంతుడికి నివేదన చేసి శిశువుకు పెట్టినట్లయితే ఆ శిశువుకు రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అంతర్గతంగా ఉన్నటువంటి రక్త మాంసం ఏదో అస్థి మధ్య శుక్రశోణితాలు పరిపుష్టం అవుతాయి. అందుకని శిశువులకు ఎప్పుడు కూడా అన్నప్రాసన గుణ సమ్మిశ్రమైన పరమాన్నంతోనే చేయాలి, అది విధి. భగవాన్ రమణ మహర్షి సగుణోపాసన నిర్గుణోపాసనకు నాంది పలుకుతుంది, ఇది ఒక సాధనము అని చెప్పారు. రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామికి చెప్పినటువంటి విషయం ఇది. నిర్గుణోపాసనలో విగ్రహం ఉండదు, రూపం ఉండదు, సర్వం భగవత్ స్వరూపమే, ప్రకృతి అంతా భగవత్ స్వరూపమే, భగవంతుడు లేని అణువు లేదు, కణము లేదు. అప్పుడు ఇంకా వేరే రూపం దేనికి అంటే నిర్గుణోపాసనలో పారమ్య స్థితికి చెందినవాడు జ్ఞానయోగి. ఆ దశ రావాలంటే ముందు కర్మయోగం, భక్తి యోగం, ఈ యోగాల్లో ప్రాథమిక మాధ్యమిక దశల్లో ఉన్నారు కనుక వీళ్ళు తప్పనిసరిగా విగ్రహారాధన చేయాలి. విగ్రహారాధన చేసి అందులో పారమ్యస్థితి పొంది అప్పుడు ఈ జీవాత్మలు పాంచభౌతిక శరీరంలోంచి బ్రహ్మరంధ్రం ద్వారా నిర్గతములై పరమాత్మను చేరుకుంటాయి. అందుచేత మనకి ఇక్కడ ఈ విషయం ఒకసారి మననం చేసుకున్నాం. శిశువు పసితనంలో అన్నప్రాసన చేసినప్పుడు ఏ విధంగా సప్తధాతువులకు బలం ఇచ్చేటటువంటి గుణ సమ్మిశ్ర పరమాన్మాన్ని స్వీకరిస్తాడో, స్వీకరించి నెమ్మదిగా దినదినాభివృద్ధి పొందుతాడో, అదేవిధంగా ఆధ్యాత్మిక జిజ్ఞాసులు మొదట సగుణోపాసన చేయాలి. ఏ రూపం ఇష్టమైతే ఆ రూపం, ఆ భగవద్ రూపాన్ని అర్చించి అలా చేయగా కొన్ని వేల సంవత్సరాలు కూడా
అంత సమయం తీసుకునేవాడు కూడా ఉన్నారు యోగుల్లో. అలా వాళ్ళకి ఇంకా రూపం కనిపించదు, నిరాకారం. అటువంటి తత్వాన్ని పొంది అప్పుడు నిర్గుణోపాసనకు చేరుకుంటారు. ఏ విధంగా పసివాడికి, శిశువుకి, నవజాత శిశువుకి మెత్తటి గోక్షీరాన్నాన్ని, గుడ సమ్మిశ్రిత గోక్షీరాన్నం పెడతారో, క్రమక్రమంగా వాడికి ఆహారం కొంచెం పోషక విలువలు పెంచుతూ పెడతారు. అదేవిధంగా మానవుడు ప్రాథమిక స్థాయి నుంచి, అంటే సగుణోపాసన దగ్గర నుంచి నిర్గుణోపాసన చేసే వరకు కూడా క్రమానుగతమైన అభివృద్ధిని సాధించాలి. అదే వివేకానంద స్వామికి పరమహంస చెప్పాడు. ఈ విషయాన్ని మనం తప్పకుండా మననం చేసుకోవాలి. కారణం ఏంటంటే, కలకత్తాలో భువనేశ్వరీదేవి, నరేంద్రనాథ్ దత్తు అనేటటువంటి దంపతులు ఉన్నారు. ఈ విషయం మనం ఈ విషయం నరేంద్రుడి కథలు తెలుసుకుందాం, సంక్షిప్తంగా తెలుసుకుందాం. అలా పరమ భక్తాగ్రేసరులుగా పేరు పొందినటువంటి ఆ యోగీశ్వరులు కర్మయోగి జ్ఞానయోగిగా మారే స్థితిని పొందడానికి తగిన దోహద క్రియలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ముందు సగుణోపాసన, తర్వాత నిర్గుణోపాసన. అదే పరమహంస చెప్పాడు నరేంద్రుడికి. నరేంద్రుడి తల్లి పేరు భువనేశ్వరీదేవి, తండ్రి పేరు విశ్వనాథ దత్తు. ఈ దంపతులు కలకత్తాలో సనాతన ఆచార పరంపరతో వచ్చినటువంటి కుటుంబంలో జన్మించారు. నిత్య శివపూజా తురంధరులు ఇద్దరు కూడా, భార్యాభర్తలు. వారసులు తగిన వారసత్వం కోసం, వంశాభివృద్ధికి, గోత్రాభివృద్ధికి పురుష సంతానం కావాలి కనుక వాళ్ళు వారణాసికి వెళ్ళి గంగలో స్నానం చేసి అంతర్బహిశ్చ శుద్ధాభవంతి అన్నట్టుగా మానసికంగా, శారీరకంగా పరిశుద్ధులై విశ్వేశ్వర స్వామిని సేవించారట. అలా సేవించిన తర్వాత ఏం జరిగిందనేది మనం రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఓం అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.